నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో క్రిస్మస్ మాసము శుభాకాంక్షలు. ఈరోజు నిన్ను ప్రేమించి ఈ 16వ తేదీ దేవుడు నీకు ఇస్తున్న అద్భుతమైన వాగ్దానం, నీకు సమృద్ధిగా మేలు కలుగచేయును, నీకు సమృద్ధిగా మేలు కలుగచేయును. దేవుడు నీకు వాగ్దానం ఇచ్చేశాడు అని నేను చెప్పను కదా. సమృద్ధి అంటే ఏంటి, మేలు అంటే ఏంటి, అది దేవుడు అందరికీ ఇస్తున్నాడు. మనం ఎలా పొందుకోవాలి నేర్చుకుందామా? ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 11వ వచనం. పూర్తి వచనము, యెహోవా నీకిచ్చేదనని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశమున యెహోవా నీ గర్భఫల విషయంలోను, నీ పశువుల విషయంలోను, నీ నేల పంట విషయంలోను నీకు సమృద్ధిగా మేలు కలుగచేయను. ఇప్పుడు పాయింట్స్ అర్థమైనయా? సమృద్ధిగా మేలు దేంట్లో? 3 విషయాల్లో. మొట్టమొదటిది గర్భఫలము, రెండవది పశువులు, 3 నేల పంట. కాబట్టి ఈ వాక్యము నేర్చుకునే ముందు మనము ఇంగ్లీష్లో ఏమని ఉంది, న్యూ ఇంటర్నేషనల్ వర్షన్, డ్యూటరానమీ చాప్టర్ 28 వర్సెస్ 11 నీకు చెప్తున్న వాక్యము, ద లార్డ్ విల్ గ్రాంట్ యూ అబండెంట్ ప్రాస్పెరిటీ. అంటే దేవుడు నీకు ఇచ్చేశాడు. ఏంటి? అబండెంట్ ప్రాస్పెరిటీ అంటే సమృద్ధిమైన, అంటే సమృద్ధి దేనికి వాడతారు? సమృద్ధి జీవము, సమృద్ధిగా కృప, సమృద్ధిగా. నేర్చుకుందామా? అంటే దావీదు కీర్తనకారుడు ఏమంటున్నాడు? యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. అంటే లేమి కలుగకుండా సమృద్ధి అంటే ఎంత తిన్నా తరగంది, తరతరాలకు ఆశీర్వాదం. నేర్చుకుందాం. ఇన్ ద ఫ్రూట్ ఆఫ్ యువర్ వూమ్, ఒకటి అబండెంట్ ప్రాస్పెరిటీ దేంట్లో? ఇన్ ద ఫ్రూట్ ఆఫ్ యువర్ వూమ్, గర్భఫలము, 2 లైవ్ స్టాక్, పశువులను గూర్చి, 3 క్రాప్స్ ఆఫ్ యువర్ గ్రౌండ్ అంటే భూమి యొక్క పంట. ఇన్ ద ల్యాండ్ హీ స్వోర్ టు యూ అవర్ యాన్సెస్టర్స్ టు గివ్ యూ, అంటే నీ పితరులతో ప్రమాణము చేసినట్లు. ఈ ద్వితీయ ఉపదేశ కాండము 28వ అధ్యాయం పదే మనకు వస్తున్న ఈ కారణము ఎన్నో 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 వాగ్దానాలు ఉన్నాయి. కానీ అదే విధముగా శాపములు కూడా మనము ఇక్కడ ఉన్నట్లు చూస్తున్నాం. ఇక్కడ మనం ఒకసారి కొంచెం నోట్స్ చూస్తే, హెబ్రూ రూట్ టు ప్రాస్పర్ ఈస్ యతార్. యతార్ అంటే అర్థం ఏంటంటే హ్యావ్ అబండెన్స్ ఆర్ టు బి లెఫ్ట్ ఓవర్. అంటే నీవు ఇంకా తిన్నా, అంటే ఉదాహరణకి 5 రొట్టెలు 2 చేపలు యేసు ప్రభు వారి చేతిలో పడినప్పుడు ఏమీ నష్టపోకుండా తీయండి అన్నాడు. 12 గంపలు మిగిలి ఉన్నాయి. అంటే అంతమంది తిన్నా ఇంకా నిలిచి ఉండేది సమృద్ధి అయిన ఈ ఆశీర్వాదం. చూసారా? కనుక ఇట్ రిఫ్లెక్ట్స్ గాడ్స్ ప్రామిస్ ఆఫ్ బ్లెస్సింగ్స్ అండ్ ప్రాస్పెరిటీ. కాబట్టి దేనికి? మీరు నా మాటలు విని వాటి ప్రకారం నడిచిన యెడల. ఇప్పుడు ఫ్రూట్ ఆఫ్ యువర్ వూమ్, గర్భఫలం కదా. ఎంత ఐశ్వర్యం ఉంటే బిడ్డలు లేకపోతే ఏం లాభం చెప్పండి. ఇక్కడ రాయబడింది పెరి, అంటే అర్థం ఏంటంటే ప్రొడక్టివిటీ, అంటే నీ తరువాత నీ బిడ్డలు నీ ప్రతిబింబాలు కదా. కనుక బ్లెస్సింగ్. కనుక ఆ రోజున నిర్గమకాండంలో ఆ మిడ్ వైఫ్స్, నర్సెస్, మంత్రసాని అని రాయబడింది. ఆ యొక్క షిప్రా పూయ, వీరు వెళ్ళి ఇశ్రాయేలీల బిడ్డల్ని చంపేందంటే వారు బతికనిచ్చారు కనుక వారికి గర్భఫలము దేవుడు అనుగ్రహించాడని రాయబడింది. వారిని దేవుడు దీవించాడని, గర్భఫలము దీవించబడుట అంటే మనము దీవించబడుట కాదు. ఏ విధముగా రాజుగా దావీదు మారాడో, గొర్రెల కాపరి బిడ్డలు వల్ల దావీదు కుమారులు అని రాయబడింది. అంటే రాజులు అయిపోయారు. మరి నీవు నేను తండ్రిగా ఉండి మన బిడ్డల్ని ఏ స్థానంలో పెడుతున్నాం? కనుక ఇక్కడ పెరి అంటే ఫ్రూట్ సింబలైజెస్ ప్రొడక్టివిటీ ఆఫ్ బ్లెస్సింగ్. కాబట్టి ఆ యొక్క కుటుంబము విషయములో దేవుని ప్రణాళిక. రైట్. నెక్స్ట్ లైవ్ స్టాక్, పశువుల మంద. ఇక్కడ రాయబడింది బెహమా. బెహమా అంటే ఏంటంటే
నాట్ ఓన్లీ ఎకనామిక్ ప్రాస్పెరిటీ, అంటే డబ్బే కాదు అన్ని విషయాల్లో, కానీ గాడ్స్ ప్రొవిజన్ ఫర్ డైలీ నీడ్స్ నాకు ఉంది. నాకు ఇది కావాలి అంటే ఆ సమయానికి ఆ వస్తువులు నాకు సమకూర్చబడతాయి. ఆ విధముగా బియ్యం బస్తాలు వస్తాయి, ఆ విధముగా కూరగాయలు వస్తాయి, ఆ విధముగా డైలీ నీడ్స్ ఆయిల్ డబ్బాలు కావచ్చు. దేవుడు సమస్తము సమకూర్చువాడిగా ఉన్నాడు. ఇక అద్దామ అంటే అర్థం ఏంటంటే ఆదాము, నేల మట్టి. కానీ ఇక్కడ ఏమని రాయబడుతుంది? ప్రొడ్యూస్ ద ల్యాండ్, ప్రామిస్డ్ ల్యాండ్. అంటే ఎప్పుడైతే ఇక్కడ తువా అంటే అర్థం ఏంటంటే అగ్రికల్చర్ బౌంటీ, అంటే నువ్వు తినడానికి అరగంట పడితే, వండడానికి గంట పడితే, పండించడానికి ఎంత సమయము రైతుకు పండుతుంది. అయితే ఆ పంట, ఆ భూమి సారము దేవుడు నీకు ఇస్తాను అని ఇక్కడ మనము నోట్స్ చూడగలుగుతున్నాం. కనుక మనము వాక్య భాగాల్లోనికి వెళ్తే, ఇప్పుడు మనకి ఇవ్వబడిన వాక్య భాగము, ఈ భావము ఏమని చెప్తున్నాడు? ఆల్రెడీ ప్రమాణము చేయబడిన దేవుని వాగ్దానమును ఏ విధముగా స్వతంత్రించుకోవాలి? సమృద్ధి అయిన మేలు. మొట్టమొదట మేలు అంటే గుడ్నెస్, గుడ్ అంటే గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్, హీ విల్ డూ గుడ్ ఓన్లీ. ఆయన మేలే చేస్తాడు. అంటే దేవుని ప్రేమించు వారి కొరకు, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారి కొరకు మేలు కలుగుటకు సమస్తము సమకూడి జరుగుతున్నవి. ఆయన మేలుకే కాని కీడుకు ఉద్దేశించువాడు కాదు. అయితే ప్రతిదీ కూడా మనకి కీడుగా కనబడుతుంది. ఎప్పుడైతే దేవుని దృష్టితో మనం అర్థం చేసుకొని గ్రహించగలిగితే, అపార్థం చేసుకుంటే సమస్తము నీకు అన్యాయంగా అనిపిస్తుంది. అర్థం చేసుకుంటూ వెళ్తే ఒక సమస్య వచ్చిందంటే దేవుడు ఈ సమస్య దేనికి ఇచ్చాడు, నేను ఇప్పుడు ఎలా చేయగలను, కనుక నీవు పరిష్కారము ఆలోచించాలి. సమాధానాలు చెప్పడము కష్టము, కానీ సమాధానాలు మారుతూ ఉంటాయి అనుభవాలను బట్టి. కానీ ప్రశ్నలు మారవు సుమా. ప్రశ్నలు లాజిక్లు మ్యాజిక్లు వాడతారు, కానీ సమాధానాలు అనేవి అనుభవాన్ని బట్టి మారుతూ ఉంటాయి. కనుక ఇక్కడ మనకి ఇవ్వబడిన ప్రస్తుతము ఈ టాపిక్ లో కాంటెక్స్ట్ లో సమృద్ధిగా మేలు దేంట్లో ఇస్తానంటున్నాడు? 1 గర్భఫలము, 2 ఆ యొక్క పశువుల సమృద్ధి, 3 ఈ యొక్క భూమి పంట విషయంలోను. కనుక మనము ఒక్కసారి ఇదే వాక్యాలు ద్వితీయోపదేశ కాండం 28లో ఉన్నవి, లేవియ కాండము 26వ అధ్యాయంలో ఉన్నది. ఈ రెండు సేమ్ టు సేమ్. అది సెకండ్ లా మళ్ళా చెప్పబడింది. కనుక ఇక్కడ 26వ అధ్యాయము లేవియ కాండము 4వ వచనంలో, మీ వర్షకాలంలో వర్షము మీ భూమి పంటలనిచ్చును, మీ పొలముల చెట్లు ఫలించును, మీ ద్రాక్ష పండ్ల కాలము వరకు మీ నూర్పు సాగుచూ ఉండును, మీరు తృప్తిగా భుజించి మీ దేశములో నిర్భయముగా. ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి, కానీ తర్వాత శాపములు కూడా ఉన్నాయి. ఆశీర్వాదము, శాపము, జీవము, మరణము, మేలు, కీడు నీ ఎదుట ఉంటాయి. నీ చాయిస్ లోనే ఉంటుంది, నీవు ఏ మార్గము ఎంచుకుంటున్నావు. కనుక మొట్టమొదట సమృద్ధిని మనము చూస్తే మరి కండిషన్ ఉంటుంది కదా. సామెతలు 3వ అధ్యాయం 9వ వచనం ఏమంటున్నాడు? నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము. ఇది చాలా కష్టము, పదే పదే నేర్పించి నేను ఓడిపోయాను. నేను ఈరోజు సమృద్ధిగా దీవించబడ్డాను. వడ్డీకి వడ్డీ, చక్కెర వడ్డీ, ఆ వడ్డీలు దేవునితో బిజినెస్ చేసి, దేవునితో నేను పార్ట్నర్షిప్ చేసి, ఈ రోజున దేవుడు నన్ను ఆయన సేవకి పిలిచి ప్రత్యేకించుకున్నాడు అంటే మొట్టమొదట నేను ఇవ్వడము నేర్చుకున్నాను. నీవు విత్తితేనే పంట కోసుకోగలవు, నీవు ఇల్లు కట్టితేనే ఇంటిలో ఉండగలవు, కారు కొంటేనే కారుని నువ్వు వాడుకోగలవు. అంతేకాని నేను చేయను మీరు ఇవ్వండి అంటే ఎక్కడా కూడా ఈక్వేషన్ వర్తించదు. కనుక అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును, నీ గానుగలలో నుండి క్రొత్త ద్రాక్షారసము పైకి పొరలి పారును. కాబట్టి ప్రభునందు ప్రియులరా, నా గిన్నె నిండి పొంగి పొర్లుచున్నది అని దావీదు చెప్పిన ఆశీర్వాదము. ఇంకా మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం, నా మందిరములో
ఆహారం ఉండినట్లు ఈ రోజు ఎక్కడొస్తుంది చెప్పండి? లైవ్లు అంటున్నారు, అయ్యి అంటున్నారు, ఇవ్వంటున్నారు, ఎందుకులేండి. కాబట్టి 10వ భాగం అంతయు, దశమ భాగము కొట్టివేశారు కొత్త నిబంధన అంటున్నారు. వారికి కలిగి ఉన్నదంతయు తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టింది కొత్త నిబంధన. ఆమెకు కలిగినదంతయు ఇచ్చింది కొత్త నిబంధన. కనుక మీరు ఇలాగు చేసి నన్ను శోధించిన యెడల నేను ఆకాశపు వాకిండ్లు తెచ్చి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు మీ కొరకు కుమ్మరించెదను. కనుక విస్తారమైన అబండెంట్. కనుక ఈ అబండెంట్ ని గ్రీక్ లో ఏమంటాము? మరి యేసుప్రభు వారు యోహాను 10:10 నేను గొర్రెలకు జీవము, ఆ జీవము సమృద్ధిగా ఇచ్చుటకు వచ్చి తిని అంటే అర్థం ఏమంటే ఇన్ ఆల్ ఇట్స్ ఫుల్నెస్. అంటే నువ్వు నిజంగా జీవితాన్ని ఫుల్ సమృద్ధిగా బ్రతకగలుగుతున్నావా? ఏంటో కదా, నిజంగా మన జీవితాన్ని ఇవ్వబడిన సమయాన్ని గాలికి వదిలేస్తున్నాము కదా. ఇక్కడ ఏమని గ్రీక్ వర్డ్ రాయబడిందంటే పెరిసోస్. పెరిసోస్ అంటే అర్థం ఏంటంటే సూపర్ అబాండెంట్, అంటే అతి విస్తారమైన సమృద్ధి. అంటే నీకు కావలసిన దానికంటే ఎక్కువ, ఓవర్ ఫ్లోయింగ్, నా గిన్ని నిండి పొంగి పొర్లేలా, ఆ విధమైన ఆశీర్వాదము. దేనిలో అంటే ఎక్సీడ్స్ సర్వైవల్, అంటే నీకు కావలసిన దానికంటే క్యారెక్టరైజ్డ్ బై స్పిరిచువల్ రిచ్నెస్ అండ్ జాయ్. అంటే నీవు ఎప్పుడైతే నీ ఆత్మ ఎదుగుచున్న కొలది, అంటే నీ గుణము, ఇప్పుడు చిన్నపిల్లలకి 20 కేడీ దినాలు ఇచ్చామనుకోండి, కాకినాడ 20 కేడీ దినాలు ఇస్తే ఈ చిన్నది 100 దినాలు ఇవ్వు అంటాడు. 20 ఎక్కువరా బాబా, 20 దినాలు 5,000 రా బాబా అని చెప్తే అంటాడు. ఏం చెయ్యము? కనుక ప్రభువునందు ప్రియులారా, విలువ తెలియని వాళ్ళకి నీవు ఎంత విలువైంది ఇచ్చినా కూడా దాని విలువ తెలియదు కదా. ఇప్పుడు 20 దినాల నోటు ఉందనుకోండి, దాన్ని మడిచిపెట్టేసినా 20 దినాలే, నువ్వు కాలు కింద పెట్టినా 20 దినాలే, దాన్ని ఏమి చేసేసినా కూడా దాని విలువ మారదు. చిరిగిపోయినా వెళ్ళి తీసుకొచ్చి ఇస్తే వాళ్ళు నీకు ఇస్తారు. అంటే నీ విలువ మారదు. దేవుడు నీ విలువను పెంచేవాడుగా ఉన్నాడు. కనుక ఇప్పుడు మనం కొన్ని వాక్యాలు, ఇప్పుడు సమృద్ధిని చూసాం కదా, మేలు కోసం మనం వెళ్తే ఇర్మియా గ్రంథము 33:9 భూజనులందరి ఎదుట వారు నాకు ఇష్టమైన పేరుగా, స్తోత్ర కారణముగా, ఘనతకి ఆస్పదముగా ఉందురు. అంటే మొట్టమొదట దేవునికి నువ్వు ఇష్టమైపోవాలా. వాళ్ళకి ఇష్టపడతారా, వీళ్ళు ఇష్టపడతారా, ఎవరు ఏమనుకుంటారో, ఎందుకు వచ్చింది మనకి? ఎవరిష్టాలు చూసినా రావాల్సిన వయసు వస్తుంది, ఊడిపోవాల్సినవి ఊడిపోతాయి, అన్నీ ఇలాగవుతాయి. అది ఏంటో మనం ఇంకా కూడా అయ్యగారు పాస్పోర్ట్ లో నా వయసు అండి అంటారు నా దగ్గరకు వచ్చి. నాకెందుకమ్మా బాబా నీ వయసు, ఏమన్నా పెళ్లి సంబంధాలు చెప్తున్నానా ఏంటో? పాస్టర్ గారి దగ్గరికి వచ్చి కూడా వయసు అనేటప్పటికి ఇలాగైపోతా ఉంటారు. ఏంటో బాధ. కాబట్టి దేవునికి ఇష్టమైనగా, 2 స్తోత్ర కారణముగా, 3 ఘనతకి ఆస్పదముగా, కనుక నేను వారికి చేయు సకల ఉపకారములను గూర్చి. అర్థమైందా? సకలమైన ఉపకారములు దేవుడు నీకు చేస్తాను అని చెప్తున్నాడు. అంత మాత్రమేనా? సమస్తమైన క్షేమమును బట్టి, సమస్తమైన మేలులను బట్టి. 3 ఏమంటున్నాడు? సమస్తమైన ఉపకారములు, సమస్తమైన క్షేమము, సమస్తమైన మేలులు. కాబట్టి ఇంత గొప్ప దేవుణ్ణి వదిలేసి మనం ఎక్కడ వెతుకుతున్నాం? ఇప్పుడు ఉదాహరణకి యెహెజ్కేలు 36:11 నిన్ననే చెప్పాను. నీ మీద దేన్ని కట్టడానికి ఇష్టపడుతున్నావు? నీ మీద మనుష్యులను, పశువులను విస్తరింపచేసేదును. అంటే బీస్ట్స్ అంటారు. అటువంటి వారిని కూడా వారు విస్తరించి అభివృద్ధి పొందును అని చెప్పుతూ, మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగ చేసేదను. చూసారా? మునుపటి కంటే అధికమైన మేలు. కాబట్టి ప్రభునందు ప్రియులరా, ఇప్పుడు ఈ మేలుల విషయంలో వస్తే జకర్యా గ్రంథము 9వ అధ్యాయం 12వ వచనం, బంధకములలో పడి ఉండి, మరి నేను లేనా,
అసలు దేవుడు సేవకు పిలిచాడని ఎంత పైన కింద అయిపోయాను. జరిగిన పరిస్థితులను బట్టి వెళ్ళి ఎందుకు జాబ్లో జాయిన్ అవ్వవు? ఎంతగా వెళ్ళిపోతాము అంటే ఇంకా చితికిపోయిన పరిస్థితిని బట్టి, అన్యాయం అయిపోయిన పరిస్థితిని బట్టి, గడ్డు కాలాన్ని బట్టి, కఠినమైన కాలమును బట్టి, కఠినమైన పరీక్షలను బట్టి, కఠినమైన నిందలను బట్టి ఎప్పుడైతే నీవు నమ్మిన వాడు గొప్పవాడు, నాలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఈరోజు క్రిస్మస్ అని నేర్చుకుంటున్న నీవు, అని పండగ చేస్తున్న నీవు, నిజముగా యేసు క్రీస్తు ప్రభువారు ఎటువంటి బంధకములలో పుట్టాడు తెలుసా? ఆ రోజున రోమా సామ్రాజ్యము ఈ యెరూషలేమును ఆక్యుపై చేసుకుంది. అటువంటి రోమన్ల యొక్క సామ్రాజ్యంలో సిలువ వేసింది రోమియులైనా, వెయ్యి పెంచింది మాత్రము ప్రధాన యాజకులు. అన్యాయమైపోయిన యెరూషలేమును దొంగల గుహగా చేయబడినప్పుడు, ఆ సమయంలో కాలము పరిపూర్ణమైనప్పుడు, అంటే ఇంకా పాపము పూర్తి స్థితికి వచ్చినప్పుడు, యేసుక్రీస్తు కన్యక గర్భవతి అయి, ఆయన కన్యక యందు పుడతాడని 700 సంవత్సరములకు క్రీస్తు పూర్వము యెషయా చెబితే, 600 సంవత్సరములకు పూర్వము బెత్లెహేములో జన్మిస్తాడని, చిన్న గ్రామంలో జన్మిస్తాడని, ఆయన తృణీకరింపబడిన వాడును, లక్ష్యము ఉంచని వాడుగా ఉంటాడని, దీనుడుగా జన్మిస్తాడని. నిజంగా కదా, కొండ మీదే ఉండాలని ఇష్టపడతాం కానీ దీనత్వాన్ని కోరుకుంటున్నాడని, ఆయనని ఆత్మలో దీనత్వాన్ని బట్టి ధన్యత్వానికి తీసుకెళ్తాడని నిజంగా ఎవరు ఇష్టపడము కదా. ఆలోచిస్తే బంధకములలో పడియుండియు నిరీక్షణ గలవారలారా, మీ కోటలోకి, కమ్ టు ద ప్యాలెస్, ఆశీర్వదించబడిన వాడా లోపలికి రమ్ము అని చెప్పుతూ రెండంతలుగా మీకు మేలు చేసేదను. ఇంతకు ముందు మునుపటి కంటే అధికమైన మేలు, ఇప్పుడు రెండంతల మేలు. ఇంకా మనము చూస్తే యోహాను 10:10 నేను చెప్పాను కదా, దొంగతనమునకు, హత్యకు, నాశనమునకు. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఎందుకు వచ్చారో తెలుసా? నీకోసం, నా కోసం జీవము కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకు వచ్చి ఉన్నాడు. దేనికి ఇవ్వడానికి వచ్చి ఉన్నాడు? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 8వ వచనం, అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై, మోర్ దాన్ అబండెన్స్, ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృప విస్తరింపచే, అబండెంట్ గ్రేస్, let it be on you. You have to raise in the grace. ఏ రోజునైతే రేసులో ఉండమాక గ్రేస్ లో ఉండు. ఎప్పుడైతే దేవుని కృపలో నీవు ఎదుగుతావో, 2 తిమోతి 2:1 చెప్తున్నాడు పౌలు తిమోతికి, నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపలో బలవంతుడవు కమ్ము. నీవు కృపని ఆధారం చేసుకోవాలా. నీతిని ఆధారం చేసుకుంటే, నువ్వు నమ్మిన నీతి, ఏ రోజైతే దేవుని యందు ఆనందిస్తావో, దేవుని యందు సంతోషిస్తావో, దేవుని కొరకు ఎదురు చూస్తావో, అది నిజమైన క్రిస్మస్. అప్పుడు నీకు పూర్వమున్న స్థితి, యేసుక్రీస్తును కలిగిన స్థితి, నూతన స్థితి, యేసుక్రీస్తులోకి సారూప్యత చెంది, యేసుక్రీస్తులోకి రూపాంతరము చెంది, నీ జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారి చేతిలో పెట్టినప్పుడు ఆయన నిన్ను సర్వ సమృద్ధి గలవారిగా. ఇప్పుడు మా దగ్గర ఉన్న అనేక మంది తల్లులు యేసు ప్రభుని నమ్ముకున్నారు, కానీ వారి బిడ్డలకి చెప్పడానికి వాళ్ళకి ధైర్యం సరిపోదు. కారణం, మన దేశంలో పెళ్లిళ్ళు కావు. కారణం, మన దేశంలో ఎవరు ఇల్లుకి రారు. కారణం, మన దేశంలో అన్నీ కొట్టివేస్తారు. నిజంగా బ్రతుకు అనేది అది బ్రతుకవుతుంది, కానీ దానిలోకి జీవం క్రీస్తు ద్వారా వస్తుంది. ఈ రోజున మేము ఆధారముగా, ఆశీర్వాదముగా మారడానికి కారణము యేసు క్రీస్తు ప్రభుల వారు మా జీవితాన్ని ఈ విధముగా ఆశీర్వదించారన్న సాక్ష్యము నా జీవితంలో నేను కలిగి ఉన్నాను. అటువంటి కృప మీకు కలుగును గాక. ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, విత్తబడిన వాక్యమును సమృద్ధిగా దీవించమని, ఎంతమంది ఈ వాక్యం విని ఆశీర్వదించబడతారో వారందరికీ నీ సమృద్ధి అయిన జీవం, సమృద్ధి అయిన ఆశీర్వాదం, సమృద్ధి అయిన కృప కలుగును గాక అని
యేసు శ్రేష్టమైన నామున ఈ క్రిస్మస్ శుభములతో దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని క్రీస్తు యేసు యొక్క క్రిస్మస్ మాసంలో క్రీస్తు పుట్టుక సందర్భంగా దీవెన సంతోషముతో నింపునుగాక. ఆమేన్. షేర్ చేయండి, లైక్ చేయండి, అనేక మంది పంపించండి. గాడ్ బ్లెస్ యు ఆల్.